చూడు, నీకిచ్చిన గడువు అయిపోయింది. నా మేనకోడలు నాకొక బాధ్యత అప్పగించింది. దాన్ని నేను నిర్వర్తించాలి. అందుకని నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం పెడితే నిన్ను వదిలేస్తాను. నేను వెళ్ళిపోతాను. నేను మీ అత్తయ్యలా మాటల్లో చెప్పను, చేతల్లో చూపిస్తాను. మీ అత్తయ్య మూర్ఖురాలు మాత్రమే, కానీ నేను మృగాన్ని. నాకు మంచి చెడు అనేవి తెలియవు. ఇప్పటికే 3 మర్డర్ చేశాను. నువ్వు 4వ మనిషివి కావద్దు. మర్యాదగా సంతకం పెట్టు. ఉమ్మేస్తే తుడుచుకుని వెళ్ళడమే నా నైజం. నన్ను హద్దులు దాటనీయకు. సంతకం పెట్టు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. సంతకం పెట్టు. ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపే. ఈ బతుకంటే నాకు ఇష్టం లేదు. నన్ను చంపే. నిన్ను చంపను, చావుకి దగ్గరగా తీసుకెళ్తాను. చెప్పు, సంతకమా చావా? రేయ్, అమ్మాయితుల జీవితాలతో ఆడుతున్న కుక్క. ఇన్నాళ్ళు నీ బెదిరింపులకి భయపడుతూనే ఉన్నాను. ఇంకెంతకాలం భయపడతావురా? ఒకేసారి చంపై. జీవితాంతం కష్టాల్ని అనుభవిస్తూనే ఉన్నాను, కన్నీళ్ళు పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు పెట్టే హింస దానికంటే గొప్పదేం కాదు. ఏయ్, నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు, సంతకం పెట్టించడానికి వచ్చాను. సంతకం పెట్టనని ఒక్కసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నన్ను చంపినా సరే సంతకం పెట్టను. మీరు అనుకున్నది జరగనివ్వను. ఏంటే? సంతకం పెడతావా పెట్టవా? పెట్టను, పెట్టను, పెట్టను. పెట్టకపోతే నీ శవం కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను. హాయిగా చచ్చిపోతాను. ఎందుకే మొండిగా ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంటావు? సంతకం పెడితే నిన్ను వదిలేస్తాను, నీ సిద్ధు దగ్గరికి పంపిస్తాను. నేను చచ్చినా రాజా గారి వారసురాలాగే చస్తాను. అది నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ నా ఇంటి తిండి తిని మా మీద బతుకుతూ సిగ్గులేని నీలాంటి బతకను. ఏయ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, సంతకం పెట్టు. ఎందుకు అడిగింది అడుగుతున్నావు? సంతకం పెట్టండి కుక్క. ఎంత పొగరే నీకు! నిన్ను ఏమే చెప్తాను. ఎలా సంతకం పెట్టవో నేను చూస్తాను. చెప్తా నీ సంగతి.
కలవాలి, జరిగిన ఘోరం చెప్పాలి. సిద్ధు తప్ప ఈ సమయంలో ఎవరు నన్ను కాపాడలేదు. అదే ఎలా కలవాలి, ఏం చెయ్యాలి, ఇక్కడి నుంచి బయటపడేది ఎలా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఈవిడ్ని ఎక్కడైనా చూసారా? ఈవిడ చూసారా? ప్లీజ్ ఎక్కడ చూసారో చెప్పండి. ఈవిడ్ని కానీ ఈవిడికి సంబంధించిన వాళ్ళని కానీ నేను అర్జెంటుగా కలవాలి. ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్. మిమ్మల్నేనండి. నేను చూడలేదు. ఆవిడెవరో నాకు తెలీదు. అదేంటండి ఇందాక తెలిసినట్టు షాక్ అయ్యారు? షాక్ అయ్యాను, కానీ తెలుసన్నానా? ఆవిడెప్పుడు నేనెక్కడా చూడలేదు. సారీ. పెద్దమ్మా ఏమైంది? నిన్ను ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా 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 ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా 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 వద్దు పెద్దమ్మా. నిన్ను ఇలా కాదురా. ఏమైంది? ఉండు. పెద్దమ్మా ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా 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 ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా 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 కొట్టాలా చంపాలా? ఆ? ఏరా, ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? నిద్రపోవడం కూడా తప్పేనా? పళ్ళు రాళ్ళ కొడతాను. నీకు దానికి పెళ్లి జరిపించడానికి ఎంత శ్రమ పడ్డాను. ఆ? ఎన్నో ఎత్తులు వేసి పెళ్లి పీటల దాకా తీసుకొస్తే పెద్ద మగాడిలా దాన్ని చేసుకోనని అంది వచ్చిన అదృష్టాన్ని కాలదని గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? ఎలా చేసుకోను? అంతా మీ ఇష్టమేనా? రేయ్! అమ్మగారు 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 చెయ్యి దించండి. ఏంటమ్మా ఇది? పసిపిల్లోని కొట్టి చంపేస్తారా? ఇదేనా మీ పెద్దరికం? ఇదేనా మీ అమ్మతాను? పెళ్ళంటే నూరేళ్ల పంటమ్మా. అలాంటి పంట పండాలంటే మనసు ఉండాలమ్మగారు. ఆ మనసు బాబుగారికి ఉందా? ఆ మనసులో ప్రేమ కూడా ఉందా? అది తెలుసుకోరా మీరు? బాబుగారి మాటకి విలువివ్వరా? చెప్పండి అమ్మా. ఏమైంది దీనికి? ఎలా రెచ్చిపోతుంది? ఏంటే
లెక్చర్లు ఇస్తున్నావా? ఇవి లెక్చర్లు కాదమ్మా, పచ్చి పులుసు లాంటి పచ్చి నిజాలు. పచ్చి పులుసు లాంటి పచ్చి నిజాలా? గాడిదని చెరువు వరకు తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించగలవా చెప్పండి? గాడిద కాదు, గుర్రం గుర్రం. జంతువు ఏదైతే ఏంటి బాబు, భావం ముఖ్యం గాని మంచి ఫ్లోలో ఉన్న చెప్పనివ్వండి. ఈ రోజు ఇది సచ్చినట్టే. అమ్మగారు, ఒక పువ్వు పూయాలంటే తీగకిష్టం ఉండాలి, ఒక కాయ కాయాలంటే చెట్టుకిష్టం ఉండాలి, ఒక పెళ్లి జరగాలంటే రెండు మనసులకి ఇష్టం ఉండాలి. కానీ మీరు ఒకే మనసుతో మనువు జరిపించాలని చూస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇదేనా మీ చట్టం? మమ్మల్ని కాదమ్మా చూడాల్సింది, మా మనసుల్ని చూడండి. అంచులేని చీర, మనసు లేని మనువు, రాణించవమ్మా రాణించవు. ఇది గుర్తించుకోండి. ఏయ్, అరవకండమ్మా. తెలుసు, అరుస్తారు, తిడతారు, కొడతారు. మీ పెద్దోళ్ళు ఎప్పుడు ఇంతేనమ్మా. ఈ పసి మనసుల్ని అర్థం చేసుకోరు, అర్థం చేసుకోరు. ఏంటిది? అదేం చెప్పిందో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు పెద్దమ్మ, నాకేం తెలీదు. పిచ్చిదాని సంగతి తర్వాత చూస్తాను. నువ్వేంట్రా గారాబంగా చూసుకుంటున్నాను కదా అని నువ్వేం చేసినా ఊరుకుంటాననుకుంటున్నావా? చంపేస్తాను రే. వెళ్ళు, వెళ్ళి దానికి క్షమాపణ చెప్పు. ఎవరికి పెద్దమ్మ? పని మనిషికా? రే, వెళ్ళి సంగీత క్షమాపణ చెప్పి దాన్ని లైన్ లో పెట్టరా. అలాగే 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 పెద్దమ్మ. ముందు పోరా. అలాగే పెద్దమ్మ. ఓ చచ్చిపోతున్నాను ఈ వెధవతో. సంగీత, నిన్ను పెళ్లి చేసుకోనన్నానని నువ్వు బాధపడ్డావంట కదా. సారీ చెప్పమని పెద్దమ్మ చెప్పింది. సారీ. ఏం బాధపడకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాలే. ఓకేనా? సంగీత, 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 సంగీత. వాళ్ళ కథలు ముగియ కంటి కొసలు అగ్గు వేగమ కంట కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక రుచి వచ్చి కేకలిడక ప్రణవనాదం జగతి వెనక చుక్క చుక్క నెత్తురోడు దిక్కులన్నీ నక్కి చూడు చిత్రహింస చేయి చూడ శత్రువులే మోసిపోవగా. పెళ్లి చేసుకుంటావు నన్ను? పెళ్లి చేసుకుంటావా?
పెళ్లి చేసుకుంటావా అంటే పెద్దమ్మ చేసుకోబెట్టాను. పెళ్లి చేసుకుంటావా నన్ను? చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా నన్ను? చేసుకురా, చేసుకురా, చేసుకున్నాను, చేసుకుంటావా? పెద్దమ్మ రేయ్! ఏంట్రా వెళ్ళావా క్షమాపణ చెప్పావా లైన్లో పెట్టావా పెద్దమ్మ నేను క్షమాపణ చెప్దామని వెళ్ళాను, కానీ అది నన్ను భయపెట్టింది. ఆ? అది నిన్ను భయపెట్టిందా రేయ్ అది ఆడపిల్లరా నిన్ను భయపెట్టడం ఏంట్రా అది ఆడపిల్ల కాదు పెద్దమ్మ, దెయ్యం పిల్ల, దెయ్యం పిల్ల. నేను క్షమాపణ చెప్పడానికి వెళ్తే దెయ్యంలో నన్ను భయపెట్టింది. రేయ్ దెయ్యం రేయ్ నాటకాలు ఆడుతున్నావా ఆ, నువ్వు దాని దగ్గరికి వెళ్ళావా లేకపోతే ఆ పని మనిషి దగ్గరికి వెళ్ళావా లేదు పెద్దమ్మ, ఒట్టు నేను సంగీత్ దగ్గరికి వెళ్ళాను. కావాలంటే నువ్వు కూడా వచ్చి చూడు, భయపడి చస్తావు. ఆ, చేస్తాను ఆ? రా, ఆ, రా. నేను రా. ముందు నువ్వు పద. రేయ్, ఆ. పిరికి సన్నాసి పద. పెద్దమ్మ ఆ, దెయ్యం. హే, ఆగరా పెద్దమ్మ ఆ, రేయ్, నోరు మూసుకొని ఉండరా ఉండు. ఆ, సంగీత ఆ, సంగీత అత్తయ్య ఏంట్రా అది దెయ్యమే పెద్దమ్మ. వాడు మాట్లాడితే దయ్యం దయ్యం అంటున్నాడు. నేను ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను. ఆ, ఆ, నువ్వెందుకమ్మా వెళ్ళావు ఆగు నేను చూస్తానుగా ఆ? రేయ్ ఏంట్రా ఇది ఆ? నిజమే పెద్దమ్మ, ఇందాక అది అది ఆ, ఏంట్రా దెయ్యం, దెయ్యం పెద్దమ్మ. ఇప్పుడు కూడా రేయ్ చిక్ పోరా పర. పద ఎక్కడికి చెప్పాలా రా మనం ఎక్కడికి వెళ్తున్నాం? అసలు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? వెళ్ళాక నీకే తెలుస్తుంది లేదు, నాకిప్పుడే తెలియాలి. ఆ? పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ కా? నువ్వెప్పుడు అలా షాక్ లోనే ఉండాలి అదే నీకు సేఫ్